ఫ్రెండ్స్, బాలికల అదృశ్యంపై ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ అంతటా రచ్చ జరుగుతూనే ఉంది. ఆనాటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షంలో ఉన్న నాయకులైతే దీని మీద పెద్ద దుమారమే లేపారు. వాలంటీర్లు మహిళల్ని, బాలికల్ని అక్రమంగా తరలిస్తున్నారని పెద్ద ఆరోపణే చేశారు. ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే దీని మీద ఒక పోరాటానికి, ఉద్యమానికి సిద్ధమవుతా అన్నారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో 2017లో ఒక సుగాలి అమ్మాయి, బంజారా అమ్మాయి ప్రీతి అదృశ్యం పైన లేదా మరణం పైన పెద్ద ఎత్తున దుమారం చేసి చంద్రబాబు ప్రభుత్వంలో అదృశ్యమైన లేదా మరణించిన ఆ అమ్మాయిని గురించి లేదా నిందితుల్ని గురించి జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్ని సభల్లో ఆయన జుట్టు ఎగరేసి మరీ ప్రశ్నించారు. జగన్కి రాయి తగిలితే అంతగా బాధపడాలా, సుగాలి ప్రీతి గురించి ఎవరు బాధపడరా అని జనాన్ని ప్రశ్నించారు. బాగానే ఉంది, తప్పేం లేదు. ఇందులో భావి నాయకుడిగా ఎదగబోతున్నటువంటి వ్యక్తి ఈ మాత్రం ప్రశ్నించకపోతే ప్రజలు పట్టించుకోరు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది. కానీ అదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో జిల్లాగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు సంబంధించి ముచ్చుమర్రి గ్రామం, అన్నికొట్టుకోరు పక్కన, ఈ ముచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల వాల్మీకి బోయ కులానికి చెందినటువంటి ఒక అమ్మాయి అదృశ్యమై దాదాపు 8 రోజులు దాటిపోయింది. 8 రోజుల క్రితం అదృశ్యమైన ఆ బాలిక చిన్నారి, 8-9 ఏళ్ల పిల్ల, ఏమైందన్న విషయాన్ని ఇప్పటి వరకు ఈ తలకరేసి ప్రశ్నించినటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో కీలకమైనటువంటి హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళామణి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎందుకు పట్టించుకోలేదు? దానికి ఏం చెప్తారు? మేము అక్కడ ఎస్పీని మార్చాం, లేకపోతే డిఐజీని మార్చాం, లేకపోతే ఇంకెవరిని మార్చాం, డిఐజీ స్థాయిలో దీని మీద మరి ఆచూకీ కోసం వెతుకుతున్నాం అని మాత్రమే చెప్తారు. ఉప ముఖ్యమంత్రి అయితే ఇది దారుణం, అమానుషం, అకృత్యం, దీన్ని పరిశీలించాలి, చూడాలి, ఇలాంటి మాటలే తప్ప ఆయన ఒక మంత్రిగా లేదా వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి చర్యలేంటి? లేదా ఆ గ్రామానికి వెళ్ళారా? వారిని ఏమైనా పరామర్శించారా? ఎందుకంటే 17లో జరిగినటువంటి సుగాలి ప్రీతి ఇంటికి వెళ్ళి మరి ఈయన పరామర్శించి హామీ ఇచ్చి ఓదార్చి వచ్చినటువంటి పెద్ద మనిషి. మరి ఇప్పుడెందుకు సుగాలి ప్రీతి కంటే చిన్న వయసు, ఇంకా బాలిక, ముక్కుపచ్చలారైన బాలిక, ఈ అమ్మాయిని ఏం చేశారు? ఇక్కడ జరిగిన ఉదంతం ఏంటంటే, ముచ్చుమర్రి గ్రామంలో ఆ అమ్మాయి అదృశ్యం తర్వాత ఒక 3 కుర్రాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అందులో ఒకడు బాలికను రేప్ చేశామనో చేయలేదనో చెప్పి ఆ అమ్మాయిని శ్మశానంలో పూడ్చిపెట్టామన్నాడు. చూస్తే శ్మశానంలో ఆచూకీ దొరకలేదు. ఒకడైతే తగలబెట్టామన్నాడు, ఇంకోడు కృష్ణా కాలువలో పడేశామన్నాడు, ఇంకోడు రిజర్వాయర్లో పడేశామని చెప్పాడు. అంటే 3 రకాల వర్షన్స్ ఇచ్చారు. వాళ్ళ వర్షన్స్ మీదనే కృష్ణా బ్యాక్ వాటర్ రిజర్వాయరు లేదా కృష్ణా కాలువ ఇవంతా వెతుకుతున్నారు. 8 రోజులు అయిపోయింది. ముచ్చుమర్రి గ్రామం శ్రీశైలం ప్రాజెక్టుకి బ్యాక్ వాటర్లో ఉండేటువంటి గ్రామం. ఒకప్పుడు మునిగిపోతే పునరావాసం కల్పించడం ద్వారా
అదొక పెద్ద గ్రామంగా ఏర్పడింది. ప్రస్తుత నంద్యాల జిల్లాలో ఉంది. నందికొట్కూరుకు సమీపంలో ఉంది. ఈ ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించిన వాల్మీకి బోయ కులము అమ్మాయి వాసంతి. ఈ వాసంతి చిన్నపిల్ల, ఆడుకుంటూ బయటికి వెళ్ళింది, పార్కులో ఆడుకుందని చెప్తున్నారు. కొంతమంది సాక్షుల వివరణ ప్రకారం ముగ్గురు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని చెప్పారు. వారిని తీసుకొచ్చారు, విచారించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఆ అమ్మాయిని శవం కూడా కనపడకుండా చేయటం కోసం శ్మశానంలో కాల్చేశారా, బయట ఎక్కడన్నా తగలబెట్టారా, లేదా మరి నిజంగానే కాలువలో పడేస్తే కొట్టుకు వెళ్ళిపోయిందా, లేదా రిజర్వాయర్లో పడేస్తే ఎక్కడ ఉంది? ఈ మొత్తం 8 రోజుల గాలింపులో ఇంతవరకు ఆచూకైతే దొరకలేదు. కానీ దీని వెనక ఈ ముగ్గురు ఎవరైతే కుర్రాడు ఉన్నారో, యువకులు ఉన్నారో, వీరి వెనక పెద్దల హస్తం ఉందనేది ఇప్పుడు ముచ్చుమర్రి గ్రామం యావత్తు చెబుతున్నటువంటి మాట. వీరిని కాపాడుతున్నది ప్రభుత్వంలోని పెద్దలే, ప్రభుత్వం నడుపుతున్న పార్టీలకు సంబంధించిన వాళ్లే అనేది ఒక మాట. మరి అది నిజమైతే ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, అది నిజం కాకపోతే వారి ద్వారా నిజాన్ని రాబట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ మరొక సందేహం కొంతమంది వాల్మీకి కులస్తులు, బోయ కులస్తులే వెలిబుస్తున్నారు. ఈ అమ్మాయిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించారా, రవాణా చేశారా, ఎక్స్పోర్ట్ చేశారా? ఎందుకంటే మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం, అంచనా ప్రకారం అటువంటిది కూడా జరిగి ఉండొచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి గతంలోనే ఈ ఆరోపణ చేశారు, అమ్మాయిల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్నారు, 21,000 మందిని తరలించారని చెప్పారు. మరి ఇంకా కొనసాగుతుందా ఆ సంప్రదాయం? ఇప్పుడేం జరిగింది? అమ్మాయిని ఎక్కడికన్నా ఏ రెడ్ లైట్ ఏరియా కన్నా అమ్మేశారా, ఇంకా ఇతరత్ర ఏదైనా చేశారా, లేదా క్షుద్ర పూజల కోసం ఏమైనా పంపించేసి చంపించారా? ఇలాంటి అనుమానాలు అనేక రకం వెలువడుతున్నాయి. కానీ ముచ్చుమర్రి గ్రామస్తులు అందరూ కూడా ముక్త కంఠంతో వాసంతి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. పోలీస్ యంత్రాంగం వెతుకుతోంది, ఇతరత్ర అన్ని వర్గాల వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అమ్మాయి ఆచూకీ మాత్రం తెలియలేదు. దాదాపు 9 రోజులు కావస్తుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, పోలీస్ యంత్రాంగం స్ట్రాంగ్గా పనిచేస్తోందా లేదా, కీలకంగా ఈ అంశం మీద దృష్టి పెట్టిందా లేదా? ఎస్పీ మారుండొచ్చు, డిఐజీ మారుండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? దీని వెనక ఈ అదృశ్యమైన బాలిక ఉదంతం వెనక ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? ఇది కీలకమైనటువంటి అంశం. దీన్ని ప్రభుత్వం సీరియస్గా పట్టించుకొని ఉంటే ఇప్పటికే మరి కొంతైనా సమాచారం తెలిసి ఉండేది. కానీ ప్రభుత్వం ఏదో చేశామని చేతులు దులుపుకుంటోందా, ఏదో కొన్ని చర్యలు తీసుకున్నాం, వెతుకుతున్నారు, దొరకకపోవచ్చు అని. కానీ దొరకపోవటానికి ఇతరత్రా కారణాలు ఏమున్నాయనేది ఇప్పుడు ఆ వాసంతి తల్లిదండ్రులు వెలిపించుతున్నటువంటి అనుమానం. గట్టిగానే చెప్తున్నారు, ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏం జరిగింది దాన్ని బయటపెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా? 2017లో జరిగినటువంటి తుగాలి ప్రీతి అదృశ్యాన్ని లేదా మరణాన్ని ప్రస్తావించినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు 2019 తర్వాత 2020 నుంచి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి మొన్న ఎలక్షన్ల దాకా దాన్ని ఆయన ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు. మరి 17 నుంచి 19 వరకు సాగిన పాలన ఎవరిది? ఆ 2 ఏళ్లలో చేతులు ముడుచుకున్న ప్రభుత్వం ఎవరిది? మరి ఇప్పుడైనా సరే అదే రకమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతోంది. ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామి, కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు.
ఇక్కడ వాసంతి రాజకీయాలకి అతీతమైనటువంటి పరిస్థితుల్లో వెతకాల్సి ఉంది. వాసంతి ఆచూకీ కోసం రాజకీయాలతో సంబంధం లేదు. మైనర్ బాలిక, చిన్నపిల్ల, 8-9 ఏళ్ల బాలిక. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారన్నది కిరాతకంగా జరిగినటువంటి ఈ అమానుష కాండను ఖండించాలి. ఖచ్చితంగా దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. లేకపోతే ఏదో తూతుమంత్రంగా చేశామంటే చేసాం, అమ్మాయి దొరకలేదు అని చేతులు దులుపుకునే పరిస్థితి మాత్రం రాకూడదని చలో ముచ్చుమర్రికి వాల్మీకి సంఘాలన్నీ కూడా పిలిపించాయి. ఆ మేరకు ఒక ఉద్యమం కూడా ఇవాళ ముచ్చుమర్రిలో జరిగింది. వాళ్ళందరూ తరలి రాకుండా, ఆ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ తరలి రాకుండా ఎక్కడికెక్కడ ప్రభుత్వం అరెస్టులు కూడా చేసింది కొంతమంది. అయినప్పటికీ వాల్మీకి సంఘాలన్నీ కూడా, బోయి సంఘాలన్నీ కూడా బయటికి వచ్చి గట్టిగానే ప్రదర్శన చేశాయి. పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు ధర్నా చేశారు. ఏది ఏమైనా ఇట్లాంటి ఉదంతాలను రాజకీయ అంశాలుగా మార్చి ప్రచారాస్త్రాలుగా మార్చుకునే నైజం కొంతమంది నాయకులకు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరగాలన్నదే మన ప్రధాన అంశం. ఆమె బతికుంటే తీసుకొచ్చి అప్పగించండి, లేదా చనిపోతే ఆ తండ్రి ఆవేదన, తల్లి ఆవేదన, కనీసం శవాన్నైనా ఇవ్వండి, దహనం చేసుకుంటామని అడుగుతున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు మానవతా హృదయంతో స్పందించాలే తప్ప, మానవత్వంతో చర్యలు తీసుకోవాలే తప్ప రాజకీయాలకి ముడిపెట్టి మాత్రం ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే అది అనైతికమే అవుతుంది. తప్పకుండా ఇప్పటికైనా వాసంతి 8 ఏళ్ల బాలిక, ఆమె బతికుంటే తప్పకుండా ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలి. లేదంటే కనీసం ఆమె శవాన్నైనా తల్లిదండ్రులకు అప్పగించాలి. రెండోది, ఇందుకు బాధ్యులుగా చెబుతున్నటువంటి యువకులపైన, బాధ్యులుగా అనుమానిస్తున్నటువంటి యువకులపైన గట్టిగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షమో, ఇంకోటో, లేకపోతే బలమైనటువంటి ఇరజెండా పార్టీలో ఏదైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా నిందితులపైన చర్యలు తీసుకోవాలి. తీసుకుని ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.